బాంబుల మంత్రి కొడుకట. ఆయన ఒక రాష్ట్ర మంత్రి. బాంబుల్ లాంటి మాటలకు ఫేమస్. తరచూ వివాదాల్లో చిక్కునే ఆయన ఈసారి మాత్రం తనయుడి నిర్వాహకంతో మరోసారి వివాదంలో నిలిచారు. 100 కోట్ల ఆస్తితో హైదరాబాద్లో ఓ సంపన్నుడిగా నిలిచిన సదరు మంత్రి గారి కుమారుడు వివాదాల్లో తానేమీ తక్కువ కాదని పదే నిరూపించుకున్నాడు. తాజాగా ఆయనపై ఓ హత్యాయత్నం కేసు నమోదయ్యేదాకా వెళ్ళిన ఉదంతం ఇప్పుడు ప్రభుత్వ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నది. భూ కబ్జాలు, వాటి కోసం సాగిస్తున్న దౌర్జన్యంలో ఖద్దరు రౌడీలుగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల తీరుకు ఈ ఘటన అద్దం పడుతున్నది. భూముల వెంపర్లాట్లో కాంగ్రెస్ నేతలు సాగిస్తున్నటువంటి నిత్య దౌర్జన్యంలో ఇది ఒకటి అంటూ చూస్తా ఉన్నాం. సో అధికారం రాగానే ప్రతి ఒక్కరు కూడా ఇట్లే తయారవుతారా అనిపిస్తుంది. అధికారం రాగానే ప్రతి ఒక్కరు కూడా ఇట్లనే తయారవుతారా అనిపిస్తుంది. సో ఇప్పుడు బాంబుల మంత్రి అట. మరి బాంబుల మంత్రి ఎవరు? గండిపేటలో 3 రోజుల క్రితం ప్రైవేట్ వ్యక్తులకు చెందినటువంటి భూమిని చెరపట్టేందుకు యత్నించారు మంత్రి గారి పుత్రరత్నం. విలువైనటువంటి భూమిని కబ్జా చేయడం కాకుండా అడ్డుకున్న వారిపైన దౌర్జన్యానికి దిగారు. 70 మందికి పైగా బౌన్సర్లు దింపి బీహార్ గ్యాంగ్ తరహాలో పెట్టరేగిపోయారు. స్థలంలోని ప్రహారిని కూల్చేసి బీభత్సకాండ సృష్టించారు. భూ యజమానులపైన దాడి చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులు ఆశ్రయించినటువంటి బాధితులు తమపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కాంగ్రెస్ నేత మూకను తరిమి కొట్టారు. అయితే ఆఖరి నిమిషం రంగంలోకి దిగిన ముఖ్య నేత సాహసం ప్రదర్శించిన పోలీసు అధికారిని అభినందించాల్సిపోయి ఆయనపై వేటుకు ఒత్తిడి తెచ్చారంటూ చూస్తా ఉన్నాం. నాకు తెలిసి ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ ఉన్నాడు కదా, చూస్తూ ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లెక్కనే ఉన్నాడు. గండిపేటలో విలువైనటువంటి ప్రైవేట్ భూమి కబ్జాకు యత్నం. 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి ప్రహారీ కూల్చివేత. స్థలం యజమాని పైన దాడి, తప్పిన ప్రమాదం, తమపై హత్యాయత్నం చేశారని బాధితుల ఫిర్యాదు. బలగాలతో వెళ్లి బౌన్సర్లను తరిమికొట్టిన పోలీసులు. మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైనటువంటి ఉన్నతాధికారి ముఖ్య నేత రంగప్రవేశంతో పోలీసులు వెనకడుగు. ప్రైవేట్ వ్యవహారంలో జోక్యం ఏంటని ముఖ్య నేత గుస్సా. కేసుకు సాహసించని ఉన్నతాధికారిపై వేటుకు ఒత్తిడి. సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన మంత్రి ముఖ్య నేత మరింత బదనం అవుతామన్న హెచ్చరికలతో వెనక్కి. చివరికి ఇరుపక్షాలపై తూతు మంత్రంగా కేసు నమోదు. శనివారం రాత్రి ఘటన ధృవీకరించిన పోలీసులు. రాజకీయ అధికార వర్గాల్లో కబ్జా ఘటన కలకలం అంటూ చూస్తా ఉన్నాం. బాంబుల మంత్రి కొడుకు అంటే నాకు తెలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంతేనా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుక? కొంచెం డౌట్ ఉంది. రాష్ట్రంలో భూదంద హద్దులు దాటిపోయింది. విలువైన భూముల్లో గద్దాల వాలిపోతున్నటువంటి పెద్దలు తాము అనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డం అనుకున్న వాళ్ళను, అడ్డొచ్చిన వాళ్ళను నిర్దాక్ష్యంగా అడ్డు తొలగించేందుకు వెనకాడడం లేదు. నాడు హిరణ్యాక్షుడు భూమిని చుట్టుకొని ఎత్తుకుపోవాలనుకున్నట్టు నేడు ప్రభుత్వ పెద్దలు అధికార బలంతో హైదరాబాద్ శివారు భూములను మడత పెట్టేందుకు బరి తెగిస్తున్నారు. తాజాగా బాంబుల మంత్రి కొడుకు గండిపేట చిట్టడిలో విలువైనటువంటి భూమిని చుట్టేందుకు ప్రయత్నించి పోలీసులకు రెడీ హ్యాండెడ్గా దొరికిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో తనకు నచ్చిన భూమి కబ్జాకు అడ్డం పడుతున్నాడని ఆగ్రహించి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న పేరున్న మంత్రి కొడుకు అంటే నాకు తెలిసి ఆబ్వియస్గా అయితేరా నెంబర్ 2 అంటే ఎవరు? బట్టి విక్రమార్క కొడుకై ఉండాలి, లేదంటే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకైనా ఉండాలి. ఇద్దరిట్లే ఎవరైనా ఒకరే అనేది అర్థమవుతోంది. మంత్రి కొడుకు బీహార్ తరహా గ్యాంగుతో దాడికి పాల్పడ్డట్టు తెలిసింది. చివరికి ఈ వ్యవహారం హత్యాయత్నం కేసులు నమోదు దాకా వెళ్లడంతో ముఖ్య నేత ఆగ్రహంతో ఊగిపోయినట్టు సమాచారం. మంత్రి కొడుకుపై కేసులు నమోదు చేయడానికి సాహసించిన పోలీసు ఉన్నతాధికారిపైనే తక్షణ వేటు వేయడానికి సిద్ధమైనట్టుగా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికిప్పుడు ఉన్నతాధికారి మీద వేటు ఉంటే ప్రతిపక్ష పార్టీకి చేతికి ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని సన్నిహిత వర్గాల సూచనతో తన ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నమస్తే తెలంగాణ ప్రతినిధులు నిజాలు తెలుసుకునేందుకు సంబంధిత పోలీసు అధికారులు సంప్రదించగా జరిగిన ఘటనను ధృవీకరించారు. కానీ ఎవరిపై ఏ సెక్షన్లు పెట్టారో చెప్పడానికి నిరాకరించారంటూ చూస్తా ఉన్నాం. సో ప్రత్యక్ష సాక్షులు పోలీసు వర్గాలు చెప్పిన దాని ప్రకారం గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వటినాగులపల్లి సర్వే నెంబర్ 245లో పల్లవిశాఖకు సంబంధించిన 3 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని పక్కనే ఉన్న సర్వే నెంబర్ 259లో అవినాష్ మరికొందరి భూమి ఉన్నది. ఈ భూమిలో మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. అగ్రిమెంట్లో ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో భూవిస్తరణ లేకపోవడంతో దాన్ని పూర్తి చేసుకోవడానికి పక్క సర్వే నెంబర్ 245లోని భూమిలోకి ఎలాంటి సమాచారం లేకుండా కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వ్యక్తులు ప్రవేశించి ప్రహారిని కూల్చివేసినట్టు తెలిసింది. మంత్రి కొడుకు తన భూమిని కబ్జా పెడుతున్నారనే విషయం తెలుసుకున్న భూ యజమాని ఘటనా స్థలానికి వచ్చి వారిని అడ్డగించిన సమాచారం. ఈ భూమి తమకే ఇవ్వాలని, లేకుంటే అంతుచుతామని బెదిరించినట్టుగా తెలుస్తా ఉంది. నాకు తెలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నో డౌట్. ఎందుకంటే మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఇలా 2 ఉన్నాయి. మరి ఇదేమో ఈ కట్అవుట్ ఏమో పొంగులేట్లా ఉన్నది, లోపల ఇక్కడేమో డిప్యూటీ సీఎం లాగా ఉన్నది కొంత. ఇద్దరిట్లో ఎవరో ఒకరు. కానీ మొత్తానికైతే గండిపేటలో ఉన్న భూమి మొత్తం కూడా ఆక్రమించి పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా కనబడతా ఉంది.